హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ డివైన్ టారో 111. ఈ వీడియో నచ్చితే అండి ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ ఏమైనా తీసుకుంటారా? ఇది నేను చేసేది జనరల్ రీడింగ్ అండి. మీరు ఏ టైమ్లెస్ రీడింగ్, మీరు ఏ టైంలో చూసినా ఇది మీకు రెజినేట్ అవుతుంది. సో మీరు ఏ ఏజ్ వాళ్ళైనా చూడొచ్చు, ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు అండి. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్ మా వ్యూయర్ యొక్క మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీని కనెక్ట్ చేయండి. మెజిషియన్, లవర్స్. వావ్, 2 పాజిటివ్ వచ్చిందండి. వాళ్ళైతే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారో తన లైఫ్లో ఉండాలని, ఎప్పటికీ ఏది ఏమైనా సరే మిమ్మల్ని తన లైఫ్లో పెట్టుకోవడానికి. ఏంటంటే ఇక్కడ వాళ్ళు రకరకాలుగా ట్రై చేస్తున్నారు మీ తన లైఫ్లో మీరు ఉండాలని. సో మిమ్మల్ని ఒక సోల్మేట్ కనెక్షన్లా చూస్తున్నారు. మీరుంటే తన లైఫ్ చాలు, హ్యాపీనెస్ అనేది ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. ఏదున్నా లేకపోయినా మీరు ఉండాలన్న దాంట్లో అయితే వాళ్ళు ఉన్నారండి. సో కార్డ్స్లలో ద లవర్స్ కార్డ్ అనేది ద బ్యూటిఫుల్ కార్డ్ అండి. అదే కార్డ్ మీకు వచ్చింది. సో వాళ్ళైతే మీతోనే ఉండాలి అని అయితే అనుకుంటున్నారు. సో మరి యాక్షన్ తీసుకుంటారా లేరా? ప్లీజ్ అంజల్ గ్రాటిట్యూడ్, 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 ప్లీజ్ అంజల్ గ్రాటిట్యూడ్. నైట్ ఆఫ్ హ్యాండ్స్, the high priestess, knight of cups, page of cups, the fool, queen of swords. ద సన్. సో ఇక్కడ చూసినట్టయితే చాలామందికి 2 ఆప్షన్లా కనబడుతున్నాయి. 2 వ్యక్తుల్లా ఉన్నారు ఇక్కడ. మేబీ తన లైఫ్లో అయినా ఇద్దరు వ్యక్తులకు ఏదైనా ఆప్షన్ ఉండొచ్చు. మీ లైఫ్లో ఎవరైనా 2 వ్యక్తుల్లో ఆప్షన్లు ఉండొచ్చు అండి, నాకు అనిపిస్తుంది. వాళ్ళైతే ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఒక న్యూ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఎంత రిస్క్ అయినా సరే ఈ రిలేషన్ నిలబెట్టుకోవడానికి ఒక ముందని చేద్దాం అనుకుంటున్నారు. సో ఎవరు ఏదన్నా కూడా వాళ్ళు వినిపించుకోవడానికి రెడీగా లేదు. చాలామంది విషయంలో మీరు కానీ మీ పర్సన్ కానీ ఒక సింగిల్ పేరెంట్స్లా నాకు కనపడుతున్నారండి. సో మేబీ దాని గురించి ఉండొచ్చు. ఒకవేళ మీరు సింగిల్ పేరెంట్స్ అయ్యి ఉంటే మీ దగ్గరికి రావద్దు అని చెప్పేసి కొంతమంది వాళ్ళని ఆపుతున్నా కూడా వాళ్ళు వినే సిచ్యువేషన్లో ప్రజెంట్ లేదు. కొంతమంది ఏంటంటే మీ పర్సన్ సింగిల్ పేరెంట్స్ అయి ఉంటారు. సో వాళ్ళు ఏంటి అంటే కనుక చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఇట్లా అనిపిస్తుంది నాకు. సో వాళ్ళైతే మీ విషయంలో ఒక యాక్షన్ తీసుకోవాలి, ఒక న్యూ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మీరు కాంటాక్ట్లో ఉన్నా, నో కాంటాక్ట్లో ఉన్నా కూడా, లెస్ కాంటాక్ట్లో ఉన్నా కూడా, సో వాళ్ళైతే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మేబీ వాళ్ళకు మీ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ రిసీవ్ కాలేదు కొంతమందికి. సో ఎందుకు అలా చేస్తున్నారు, మీరు ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు, ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు అన్న విషయం కూడా అడగడానికి వస్తున్నారు. మేబీ మీ పర్సన్ వల్ల మీకు హార్ట్ బ్రేక్ జరగడం వల్ల, లేదు అంటే కొంతమంది విషయంలో మీ పర్సన్తో మీకు ఒక లాంటి విరక్తి వచ్చి మీరు సైలెంట్గా ఉన్నారు కొంతమంది. లేదా మీ అయినా సరే అట్లాంటి వాళ్ళు అయినా సరే, లేదు అంటే 100% మీ పర్సన్ తప్పుతోని వాళ్ళే వెళ్ళిపోయి ఉంటే అయినా సరే వాళ్ళైనా సరే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మీ లైఫ్లోకి వచ్చి ఒక న్యూ స్టార్ట్ అయితే చెయ్యాలని అనుకుంటున్నారండి. ఏంటంటే ఒక కప్ ఆఫర్ ఇవ్వాలి మీకు, అయితే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి. లేదు అంటే కనుక మీ మీతోనైతే ఎప్పటికీ తన లైఫ్ని లీడ్ చేయాలి అని అనుకుంటున్నారండి. సో కొన్ని విషయాలు కొంతమంది విషయంలో ఏంటంటే మీ పర్సన్ అయితే కొంచెం మీకంటే ఏజ్లో చిన్నగా అవ్వచ్చు, లేదంటే మెచ్యూరిటీ లెవెల్లో చిన్నవాళ్ళు అయి ఉంటారండి, తక్కువ అనిపిస్తుంది. సో వాళ్ళ దగ్గర అయితే ఏంటి వాళ్ళ అన్ని విషయాల్లో బాగా నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ కానీ, చాలా టాలెంటెడ్ పర్సన్స్ కానీ కూడా కనిపిస్తుంది. బాగా ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తుల్లా కూడా కనబడుతున్నారండి.
ఏంటి అంటే గనుక వాళ్ళ దగ్గర ఉన్న సీక్రెట్స్ అన్నీ వాళ్ళైతే మీకు చెప్పరండి. కొన్ని సీక్రెట్స్ మాత్రమే మీకు చెప్తారు. అన్ని విషయాలు వాళ్ళు ఓపెన్‌గా మీకు చెప్పే మనుషుల్లా అయితే నాకిక్కడ కనిపించట్లేదు. సో, ఇంట్యూషన్ వాళ్ళకి బాగా వర్క్ చేస్తుందని చెప్పొచ్చు. సో, వాళ్ళు హై ఎనర్జీలో ఉన్న పర్సన్ అండి వాళ్ళు. సో, వాళ్ళైతే త్వరలో అయితే మీ దగ్గరికి రావాలి. రిలేషన్ నిలబెట్టుకోవాలి. మీకొక కప్ ఆఫర్ ఇవ్వాలి. సో, తన మనసులో వాళ్ళు ఇప్పటివరకు ఏ విధంగా ఫీల్ అయ్యారు, మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారు, సో, అన్న విషయాన్నయితే మీకు చెప్పాలనుకుంటున్నారు. ఈ రిలేషన్ గురించి ఇప్పటివరకు స్టాండ్ తీసుకోకపోయినా, లేదంటే కొత్తగా అంటే ఇప్పటివరకు ప్రెజెంట్ ఇప్పటివరకు కూడా వాళ్ళు మీకు చెప్పకపోయి ఉంటే తన మనసులో మాటని, వాళ్ళైతే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మీ దగ్గరకొచ్చి ఓపెన్ అవ్వే ఛాన్సెస్ కనబడుతుంది. త్వరలో అయితే వాళ్ళు వస్తున్నారండి. మీ లైఫ్‌లో అయితే ఒక సక్సెస్ అనేది రాబోతుంది. ఒక న్యూ బిగినింగ్, ఒక న్యూ స్టార్ట్ అయితే జరగబోతుందండి. కొంతమందికి ఇది ఒకవేళ ఆఫీస్ రిలేటెడ్ అయ్యి ఉంటే గనక అక్కడైనా సరే ఒక టీమ్ వర్క్‌లో మీతో వర్క్ చేయాలనుకుంటున్నారు. కొంతమందికి థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కూడా కనబడుతుందండి. ఆ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌ని కూడా పక్కన పెట్టి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ పర్సన్ అయితే మీ వా ఏంటి మీ తెలిసిన వాళ్ళ మధ్యలో మీ ఇద్దరి మధ్య కామన్ ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్ గానీ ఎవరన్నా ఉంటే గనక వాళ్ళని కూడా అడిగి మీ గురించి అయితే ప్రెజెంట్ అయితే తెలుసుకుంటున్నారు. మీరెలా ఉన్నారు, ఏంటి అన్న ప్రతి మూమెంట్ అనేది వాళ్ళు తెలుసుకుంటున్నారని చెప్పొచ్చండి. సో, వాళ్ళైతే మీ మీ గురించి వెయిట్ జేస్తున్నారు. మీతో ఒక యాక్షన్ తీసుకోబోతున్నారు అనిపిస్తుంది ఇక్కడ. సో, నాకైతే అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చాయి. సో, త్వరలో అయితే మీ లైఫ్‌లో ఒక న్యూ స్టార్ట్ అనేది జరగబోతుందని చెప్పొచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.